కనీసం నేను చెప్పినప్పుడు కూడా ఇది ఉందా లేదని పరిశీలించాలి. ఏమండి, పరిశీలించుకోకుండా, ధర్మశాస్త్రాన్ని పరిశీలించుకోకుండా నమ్మేసి గుడ్డితనంగా చూడండి వెళ్ళిపోయి అసలు వాక్యులైన పద్ధతులు, వాక్యం ఉన్న వాడిని తీసేశారు, వాక్యులను కలిపి కట్టుకథలు చూడండి కల్పించి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. మీరు ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా దాన్ని ధర్మశాస్త్రాన్ని పరిశీలించాలి. అయ్యగారు చెప్పిన మాటలు అలా ఉన్నవా లేవా? ఎన్ని అట్లున్నాయండి పాపపురాళ్ళు. 59వ అధ్యాయం గ్రంథం 1వ వచనం, రక్షింపనేరుకున్నట్లు యెహోవాస్తం కూర్చు కాలేదు, విన్నేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకు దేవునికి అడ్డముగా వచ్చని అని చెప్పాడు. ఏమండి ఏమొచ్చినాయి అంటే ఎన్ని పాపాలు అడ్డు ఉన్నాయండి, నీకు ఎన్ని లోపాలు అడ్డు ఉన్నాయి, ఎన్ని పేపాలు తాగేసావు, ఏమండి ఎన్ని లంచాలు తీసేసుకున్నావు, ఎన్ని వడ్డీ వ్యాపారాలు చేసావు, ఎన్ని తాకట్టు సొమ్ములు పెట్టుకొని సంపాదించావు, ఎన్ని మోసాలు చేసి సంపాదించావు, ఎన్ని వేషాలు మార్చి సంపాదించావు, ఎన్ని నటనలు అండి. భార్య కాకపోయినా భార్య ఉన్నట్టు యాష వేస్తున్నాడు నటనా కాడేంటి యాక్టర్. ఏ యాక్టర్ అండి? ఆయన భార్య నటన చేస్తున్నాడు, ఆయన భర్త ఎన్ని నటనలు ఉన్నాయండి. చచ్చిపోయినట్టు కాసేపు కాటిపాపలో వేసి వేస్తాడు, కాసేపు ఎన్ని వేషధారులకు రాజు. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగు చేసేస్తాను, రాతి గుండె నీలోంచి తీసివేసి ఎప్పుడు ఇస్తాడండి? జీవజలు ఓటైన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపపు రాళ్ళన్నీ అరగదీసేస్తాడు. నీ హృదయం మెత్తని హృదయం అయిపోద్ది, మాంసపు గుండె అయిపోద్ది. ఏమైపోద్దండి? లేకపోతే హృదయం ఎలా ఉంటుందండి? హృదయమే అగాధమైన లోయగ చేశావు, అగాధంలోనే నీవు నడుచుచున్నావు. హృదయమే అగాధమైన లోయగ చేశావు, అగాధంలోనే నీవు నడుచుచున్నావు. అసూయలు దేశాలు కక్షల వేదాలకు, అసూయలు దేశాలు కక్షల వేదాలకు అలాగే ఉండిపోయినాయి. రాళ్ళు ఏరట్లేదు, ఏరి పారేసేవాళ్ళు లేరు, ఏరేవాళ్ళు లేరు, పారేసేవాళ్ళు లేరు. ఏరేటువంటి వాడు నీ ఆత్మీయ తండ్రి. కష్టపడి ఏరుతారు నీలో పాపాన్ని, లోపాన్ని, నీలో చెడుతనాన్ని. ఏ పాపంలో నశించిపోతున్నావో, ఏ పాప బంధకాల్లో ఉన్నావో. గాడిద పిల్ల బెత్పోక గ్రామంలో గాడిద పిల్ల కట్టబడింది. 2 శిష్యులు పంపించి ఇప్పి తీసుకురామన్నాడు ప్రభు. అలాగని మనలో ఉన్న అక్రమాల రాళ్ళు ఏరాలి నీ దైవజనుడు, ఆచార రాళ్ళు ఏరాలి, ఒప్పించాలి ఆ దైవజనుడు. నీలో ఉన్న కోపతాపాన్ని ఒప్పించాలి దైవజనుడి దగ్గర. ప్రభు నందుపీడ జీవజల పాపాన్ని, ప్రతి లోపాన్ని అణిచివేస్తాడు ఆయన, అరగదేస్తాడు నీ బ్రతుకుని. నీలో ఉన్నటువంటి ప్రతి చూడండి అక్రమ జీవితాన్ని మానిపిస్తాడు, అన్యాయ జీవితాన్ని